నిగంబోధ్ ఘాట్కు చేరుకుంది మన్మోహన్ అంతిమయాత్ర. మరి కాసేపట్లోనే అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగబోతున్నాయి. నిగంబోధ్ ఘాట్కు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని చేరుకోబోతున్నారు. అంత్యక్రియల తరువాత మన్మోహన్ స్మారకంపై కేంద్రం ఫోకస్ చేయబోతోంది. మన్మోహన్ మెమోరియల్ ని ఏర్పాటు చేస్తామని ఆయన కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే కేంద్రం హామీనివ్వడం జరిగింది. అయితే ఆ ఏర్పాటు ఎక్కడ చేస్తారు, స్థలం ఎక్కడ అనేది మాత్రం మరొక 4 రోజుల్లో తెలియజేస్తామని కేంద్రం ఒక నివేదిక కూడా పంపించింది. స్మారకం ఏర్పాటు చేయాలంటే ఒక ట్రస్ట్ ని నెలకొల్పాలన్న చెప్పింది కేంద్రం. ఇందుకు 3-4 రోజుల పాటు సమయం పడుతుందని చెప్పింది. ఆ తరువాతే స్మారక చిహ్నం ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై ఒక క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలకు తెలియజేసింది కేంద్రం. మనం చూస్తున్నాం లైవ్ దృశ్యాలు. నిగంబోధ్ ఘాట్కి అంతిమ యాత్ర వాహనం చేరుకుంది. కాసేపట్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అగ్రనేతలు కూడా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సంస్కరణలతో దేశ ఆర్థిక పరిస్థితిని నవ్య పథంలో నడిపించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు యావత్ భారతావని కన్నీటి నివాళులర్పిస్తోంది. మరి కాసేపట్లో జరగబోయే ఈ అంత్యక్రియలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ కూడా హాజరు కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ కార్యాలయంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచినప్పుడు కాంగ్రెస్ నేతలు, అగ్రనేతలందరూ కూడా ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఆ తరువాత ఏఐసీసీ కార్యాలయం నుంచి అంతిమ సంస్కారం, అంతిమ యాత్రకు బయలుదేరి ఆ వాహనం వచ్చిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. లోక్సభ స్పీకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. త్రివిధ దళాల అధికారులు కూడా అంతిమ సంస్కారాల్లో పాల్గొనడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. సైనిక లాంఛనాల నడుమ మరికొద్ది క్షణాల్లోనే అంతిమ క్రియకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. తొంభై 2 మన్మోహన్ అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి అమెరికా, చైనా సహా పలు దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసంలో మొదట ఉంచారు. ఆ తరువాత ఈరోజు ఉదయం అందరూ సందర్శించుకోవడానికి ఏఐసీసీ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఆ తరువాత అక్కడి నుంచి నిగంబోధ్ ఘాట్కి ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. అంతిమ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అలాగే మరి కాసేపట్లో ఆ ఘాట్ వద్దకు చేరుకుని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్ పై కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా అక్కడే ఉన్నారు ఆయన అంతిమ సంస్కారాల్లో పాల్గొనడానికి. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, ఢిల్లీ సీఎం అతీషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వీరందరూ కూడా ఆయన నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని ఉంచిన పేటికపై జాతీయ జెండాను ఉంచి సెల్యూట్ చేశారందరూ. తమ అభిమాన నేతను కడసారి చూసుకోవడానికి సాధారణ ప్రజలు సైతం మన్మోహన్ ఇంటి దగ్గర బారులు తీరి కనిపించిన దృశ్యాలు కూడా మనం చూసాం. అలాగే ఈ రోజు ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి కూడా ఎంతో మంది ఆయనకి వీడ్కోలు పలకడానికి తరలివచ్చారు. ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన అంతిమ సంస్కారాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించి అందరూ కూడా అక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని కూడా అంతిమ సంస్కారాల్లో పాల్గొంటున్నారు. ఇక ఆయన
స్మారక చిహ్నం ఎక్కడ ఏర్పాటు చేస్తారు అన్న దానికి సంబంధించి కేంద్రం ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. మరొక 3 లేక 5 రోజుల్లో దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. దానికోసం ఒక కమిటీని, ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ పేరిట స్థలాన్ని కేటాయించాల్సి ఉన్నందున కాస్త సమయం పడుతుంది. ముందు మన్మోహన్ అంత్యక్రియలు పూర్తయిన తరువాత దానికి సంబంధించిన చర్చలకు వెళదామని కేంద్రం నుంచి ఒక నివేదిక అయితే ఏఐసీసీకి వచ్చింది. ప్రస్తుతం నిగంబోధ్ ఘాట్కి రాహుల్, ప్రియాంక, రేవంత్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. సిడిసి త్రివిధ దళాల అధికారులు కూడా నివాళులర్పించారు. నిగంబోధ్ ఘాట్ దగ్గర ప్రస్తుతం మన్మోహన్ పార్థివ దేహం ఉంది. మరి కాసేపట్లోనే అంతిమ సంస్కారాలు ప్రారంభం కాబోతున్నాయి. అధికారుల సైనిక లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు ప్రారంభమైన దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు.